తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేశారు. టీజీబీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది. ఈ మధ్య కాలంలో ధరలు సవరించకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. తమ నిర్ణయాన్ని సెబీకి లేఖ ద్వారా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే టీజీబీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతోనే ఇది ఇలా బీర్లు నిలిచిపోవడం జరిగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇవాళ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులకు గురవుతుంది. ఆర్థిక పరిస్థితి ఒకవైపు దిగజారిపోతుంటే మరోపక్క రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రంలో వస్తువుల సంబంధించి కూడా ఇవాళ సరఫరా దిగుమతి కరెక్ట్ గా లేదనేది వల్ల మనకు అర్థం పడుతుంది. అందులో భాగంగా ఇవాళ యూబీఎల్ కంపెనీకి సంబంధించిన కింగ్ ఫిషర్ బీర్లు, హెన్కెన్ బీర్లు రెండు కూడా దాదాపు 900 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి సప్లై నిలిపివేసినట్టు యూబీఎల్ కంపెనీ కొద్దిసేపటి క్రితమే చెప్పింది. అయితే ఇదంతా కూడా ఏదైతే ప్రభుత్వంలోని వైఫల్యం, ప్రభుత్వం దానిపైన సమీక్షలు చేయకపోవడం, బకాయిలు ఎన్నున్నాయని చెప్పకపోవడం కావచ్చు, ఇంకో ఇతరత్ర అంటే అధికారులకు ఇటు మంత్రులకు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రికి పట్టు సమన్వయం లేకపోవడం వల్లనే ఈ విధంగా బీర్ల కొరత ఏర్పడిందని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో ఏదైతే కొన్ని కంపెనీలకు బీర్లకు అంటే ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లు ఏవైతే ఉన్నాయో అట్లాంటి బీర్లను ఇక్కడ మళ్ళొకసారి ప్రవేశపెట్టేందుకు ఈ కొరత సృష్టించారనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కృత్రిమ కొరతనా లేదంటే ఈ బకాయిలు ఎందుకు చెల్లించలేదు, దీనిపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. అంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇదే విధంగా కొత్త కంపెనీలకు ఇక్కడికి ఆహ్వానించారా, కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ సప్లై చేస్తామని చెప్పారు. దానివల్ల ఇతర రాష్ట్రాల్లో చాలా మంది చనిపోయారు, చాలా కల్తీ మద్యం ఉంటుందని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. అప్పుడు పోరాట ఫలితంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీర్ల కంపెనీలను ఇక్కడికి అనుమతించలేదు. మరొకసారి అంటే వాళ్ళ ఏదైతే బకాయిలు చెల్లించకపోవడంతో ఆ బకాయిలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించకపోవడంతో వారు సప్లై చేయకపోతే ఇతర కంపెనీలకు మళ్ళొకసారి ఇక్కడికి దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించడం కోసం చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా సార్లు కూడా ఇట్లాంటి ఈ కృత్రిమ కొరతలు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా కూడా చేసిన ఈ సంవత్సర కాలంలో అనేక ఉదాహరణలు కూడా మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ యూబీఎల్ కంపెనీ ఒకటే చెప్తుంది, గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మాకు బకాయిలు పెండింగ్ లేదు, 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ మాకు పేమెంట్లు క్లియర్ గా ఉండేవి, మా సప్లై కూడా క్లియర్ గా చేసేది. కానీ వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా బీర్ల కొరత ఏర్పడింది. వాళ్ళ బీర్ల కొరత ఏర్పడంతో రాష్ట్రంలో భారీగా ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ ఏదైతే కింగ్ ఫిషర్ కావచ్చు, హెన్కెన్ బీర్లకు సంబంధించి రెండు దిగుమతి నిలిపివేయడంతో ఖచ్చితంగా మళ్ళొకసారి కల్తీ బీర్లకు ఇక్కడికి వచ్చే ఆస్కారం ఉంది. కల్తీ బీర్లతో మరొకసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఎవరైతే మద్యం సేవిస్తారో వారు మరొకసారి కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ బీర్ల కొరత అనేది మాత్రం తెలంగాణ మందు ప్రియులకు ఒక షాక్ లాంటిదని చెప్పుకోవచ్చు. మద్యం ప్రియులకు ఎక్కువగా ఆ యూబీఎల్ కంపెనీకి సంబంధించిన కింగ్ ఫిషర్ బీర్లు ఎక్కువగా తాగుతారు. అవి వాళ్ళ 900 కోట్లు బకాయిలు ఉండడంతో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకోవచ్చని కూడా వాళ్ళ మనకు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే అటు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఒక కోణంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ కింగ్ ఫిషర్ బీర్లు కావచ్చు, హెన్కెన్ రెండు కూడా రాష్ట్రంలో ప్రధాన ఎక్కువగా అమ్మే బీర్లు, అమ్మకానికి ఎక్కువగా ఉండే బీర్లు ఇవి. ఈ రెండు బీర్లు కూడా ఇవాళ ఈ ఏదైతే డబ్బులు చెల్లించకపోవడంతో ఆగిపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో కావచ్చు, అధికార వర్గాల్లో చెప్తున్నారు. సమీక్షలు లేవు, కనీసం ఎంత ఇవ్వాలి, ఎంత రావాలి, పెట్టుబడులు ఏంది, ఇక్కడ పెట్టుబడులకు సంబంధించిన డబ్బులు ఎంత చెల్లించాలి, రాయితీలు ఎంత చెల్లించాలి, అన్నిటిపైన కూడా సమీక్షలు చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.